ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైందండి సార్? ఎందుకు కంగారుగా నన్ను బయటికి తీసుకొచ్చారు? మీ ఇద్దరు ఎందుకంత సైలెంట్గా ఉన్నారు? ఏంటి, ఆ రాకేష్ గారు మళ్ళీ ఏమైనా ప్లాన్ చేశాడా? చూడండి, గౌరీ గారికి ఏం కాకూడదనే ఒక్క ఆలోచనతోనే వాడిని వదిలేశాను. ఆడు గనక ఈసారి ఎవరికైనా ప్రమాదం తలపెట్టాలని చూశాడనుకోండి, ఏసి పారేస్తాను. అప్పుడు గాని వాడితో మీకున్న శత్రుశేషం పోదు. లేదు శంకర్, ఆ శత్రుశేషం రాకేష్తోనే ముగిసిపోదు. మరి రాకేష్కి ఒక చెల్లెలుంది సార్. ఓ, ఈ ట్విస్ట్ కూడా ఉందా? అయినా ఆ అమ్మాయి గురించి మీరిద్దరూ ఎందుకు టెన్షన్ పడుతున్నారు? ఆడపిల్లే కదా, ఆ అమ్మాయి వల్ల మనకేమీ ఇబ్బంది ఉండదండి. నో శంకర్, తను ఆడపిల్లే అయినా జలంధర్ కూతురు. తండ్రి పగని తను కూడా పంచుకుంది. కుట్రలు కుతంత్రాలు చేయడంలో తండ్రినే మించిపోయింది. ఇన్నాళ్ళు రాకేష్ వెనకుండి ఇంత కుట్ర నడిపించింది తనే సార్. ఇన్ని రోజులుగా అబ్రాడ్లోనే ఉంటుంది. ముందుగా అన్నని రంగంలోకి దించింది. అనుకున్న ఫలితం రాకపోయేసరికి తనే ఇప్పుడు ఇండియాకు వస్తుంది. ఆ జలంధర్ గాడు చచ్చి బతికాడు. లేదంటే నేనే కస పొడిచేసి చంపి పాడేసి ఉండేవాణ్ణి. అయినా ఆడేవాడండి బాబు, ఆస్తులు పంచినట్టు పగా ప్రతీకారాలు పంచాడు. అయినా ఈ పిల్లలకైనా బుద్ధి ఉండాలి కదా. సరే, ఆ రాకేష్ గాడు అంటే మగాడు, తండ్రి పగా ప్రతీకారాన్ని పంచుకుని తిరుగుతున్నాడంటే ఓకే. ఈ పిల్లకేమైంది? బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదా? ఆడపిల్ల, పెళ్లి చేసుకుని హాయిగా పిల్లల్ని కానీ సంసారం చేసుకోవచ్చు కదా. ఆ జలంధర్ తన కూతురికి ఎంతలా విషమిక్కించాడో అర్థమవుతుంది శంకర్. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ అమ్మాయి చాలా డేంజరస్ అంట. రాకేష్ కూడా ఆ అమ్మాయి చేతిలో కీలుబొమ్మ. రాకేష్ గాడి కుట్రల్ని తిప్పికొట్టడం పెద్ద టాస్క్ అయిపోయిందంటే ఆ అమ్మాయిని ఎదుర్కోవడం ఇంకా పెద్ద సమస్య అవుతుంది అనిపిస్తుంది. ఇది మనందరం మరింత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం సార్. ఎవరైనా గానీ ఎంతమందైనా రాని బాబాయ్, మనం ఫేస్ చేద్దాం. ఆవిడ గారు వచ్చి మన గురించి స్టడీ చేసి ప్లాన్ చేసే లోపే ఆవిడకి రిటర్న్ టికెట్ కన్ఫర్మ్ చేద్దాం. అక్కడే నువ్వు తనని తక్కువ అంచనా వేశావు శంకర్. ఆ అమ్మాయి మనం ఊహించినంత అడ్వాన్స్డ్గా ఉంది. నాకు తెలియకుండా ఇక్కడ విషయాలన్నీ ఎవరు చెప్పారు, ఎందుకు చెప్పారా? అది కాదు బాస్, మేడం ఫోన్ చేస్తేను. ఫోన్ చేసి అడిగితే అన్నీ చెప్పేస్తారా? ఈడియట్స్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.